హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశం పాకిస్తాన్కి షాక్ల మీద షాక్లు ఇస్తుందండి. అసలు భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు అని చెప్పేసి బాయ్కాట్ ట్రెండ్ వచ్చింది ఆసియా కప్ ముందు. కానీ బీసీసీఐ ఒకటి నిర్ణయించుకుంది, తటస్థ వేదికల మీద ఆడుతాం, అంతర్జాతీయ టోర్నీలు ఆడుతాం తప్ప ద్వైపాక్షిక సిరీస్లు ఆడం, పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడం. ఇది బీసీసీఐ మొదటి నుంచి పెట్టుకున్న రూల్. కానీ ఇది ఐసీసీ టోర్నీ కదా, ఆసియా కప్ అంటే ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. ఆడకపోతే అదొక వేరొక సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. అటువంటిప్పుడు భారతదేశం ఆడి ఇవాళ గర్వంగా తలెత్తుకునేలా చేశారని చెప్పాలి. పైగా పాకిస్తాన్కి తీరని అవమానాన్ని భారతదేశం మిగిల్చింది. కేవలం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ తుత్తునియలు చేయటం కాదు, మా అజర్ మసూద్ లాంటి వాళ్ళ శిబిరాలని ధ్వంసం చేసి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ఆ ఉగ్రవాద మూలాలను పెకిలించి వేసింది. అదే సమయంలో ఇటు క్రికెట్లో కూడా మాదే పై చేయని మరొక్కసారి భారతదేశం నిరూపించింది. ముఖ్యంగా పాకిస్తాన్కు ప్రతి అడుగున అవమానం జరిగేటట్టుగా భారతదేశం చేసింది. ప్రపంచ దేశాలకు తెలియచేసింది, తమ నిరసన ప్రపంచ దేశాలకు తెలియచేసింది. ఎవరైనా అనుకోవచ్చు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని. క్రీడా స్ఫూర్తి లేకపోతే ఇంకోట, అసలు పాకిస్తాన్కే స్ఫూర్తే లేదు. పాకిస్తాన్కి అలాంటి పాకిస్తాన్ వ్యవహారంలో మనం క్రీడా స్ఫూర్తి అవి ఇవి అని చెప్పేసి మనము మడిగట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. ముఖ్యంగా భారతదేశం 3 సార్లు పాకిస్తాన్కి అవమానకరమైన పరిస్థితులు క్రియేట్ చేసింది. ఒకటి, టాస్క్ ముందు ఫోటోషూట్ జరుగుతుంది ఎవ్రీ టైము. ఆ టాస్క్ ముందు ఫోటోషూట్కి భారతదేశం ఈ మొత్తం 3 మ్యాచ్ల్లో కూడా ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు. రెండవది, షేక్ హ్యాండ్స్ ఇస్తాం. జనరల్గా టాస్ పడ్డాక షేక్ హ్యాండ్ ఇస్తాం. ఆ తర్వాత ఎవరు గెలిచినా ఒక జట్టు ఇంకో జట్టు కరచాలనం చేస్తుంది. దాన్ని కూడా భారతదేశం ఇవ్వలేదు. ఆ కరచనాలను కూడా భారతదేశం చేయలేదు. తద్వారా ఒక నిరసన ప్రపంచ దేశాలకు తెలియచేసింది. మూడోది, బాధితులు సైన్యానికి ఈ మ్యాచ్ అంకితం అని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన అనంతరం అన్నారు. ఎవరికి? బాధితులు, ఎవరైతే పెహల్గాం బాధితులు ఉన్నారో వాళ్లకు, అలాగే పోరాడిన సైనికులకు ఈ మ్యాచ్, ఈ గెలుపు అంకితం అని చెప్పేసి ఆయన చెప్పటం కూడా మరొక కీలకమైన పరిణామం చెప్పాలి. ఇక అసలు సిసలైన కీలక పరిణామం జరిగింది నిన్న. అదేంటంటే ట్రోఫీ అందుకోలేదు భారతదేశం. అదే గెలిచారు కదా, మరి ట్రోఫీ తీసుకోవడం అనేది ఆనవాయితీనే కదా అంటే, ట్రోఫీ తీసుకోవడం ఆనవాయితీనే, కానీ అక్కడ ఇచ్చే మనిషి మీద అక్కడ భారతదేశానికి సదభిప్రాయం లేదు. ఆ ఇచ్చే మనిషి ఎవరంటే మోసిన్ నఖ్వీ. ఈ మోసిన్ నఖ్వీ పాకిస్తాన్కి అంతర్గత శాఖ మంత్రిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష హోదాలో ఆయన ఈ ట్రోఫీని ఇవ్వాలని భావించారు. కానీ భారతదేశం నిరాకరించింది. చాలా సమయం చర్చలు జరిగినాయి నిన్న. సో చాలా ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే వ్యూహాత్మకమైన పరిణామమే, కానీ మనకు హఠాత్ పరిణామం. ఎందుకంటే చాలా మంది గెలవగానే ఇంకేముంది అని చెప్పేసి అందరు నిద్రపోయారు. ఉదయం లేసరికి ట్రోఫీ భారతదేశం అందుకోలేదు అన్న వార్తను మనం చూసాం. బట్ ట్రోఫీ భారతదేశం అందుకోలేదు, కానీ ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి భారతదేశం డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేశారు. సో టీమిండియా ట్రోఫీని అయితే మన దేశానికి తెస్తోంది, అది వేరే విషయం. కానీ ఆ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా మాకు అందుకోవటం ఇష్టం లేదని చెప్పి ప్రపంచ దేశాలకు మరొకసారి మన నిరసన మనం తెలియజేసాం. క్రీడల ద్వారా రకరకాల నిరసన తెలియజేసే రూపాలు రకరకాలు ఉంటాయి. సో ఇవాళ క్రీడల ద్వారా కూడా భారతదేశం పాకిస్తాన్ పట్ల నిరసన వ్యక్తం చేస్తుంది, ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని మనం భావించవచ్చు. ఏదేమైనా కానీ ఈ మ్యాచ్లో భారతదేశం, చాలా మంది అన్నారు వెళ్ళేటప్పుడు పాకిస్తాన్తో ఆడకుండా ఉండాల్సింది, కానీ పాకిస్తాన్తో ఆడటం వల్ల, పాకిస్తాన్ని చిత్తుగా కొట్టడం వల్ల మరొకసారి భారతదేశం ఒక ఆత్మ గౌరవాన్ని మనం రెపరెపలాడించామని భావించాలి. ఎందుకంటే భారతదేశం చాలా బలంగా ఉందండి టీమిండియా. మరి అంత బలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గాలి? వాళ్ళని క్రికెట్లోనే యుద్ధ రంగంలోనే కాదు, క్రికెట్లో కూడా మేము ఓడిస్తామని చెప్పేసి భారతదేశం చెప్పిందని మనం భావించాలి. ఏదేమైనా దీని పరిణామాలు ఎలా ఉంటాయి మనం చూడాలి. ఎందుకంటే ట్రోఫీ తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద పరిణామం. ఇది క్రీడా స్ఫూర్తికి భంగం అని కొంతమంది అంటారు, లేకపోతే ఇది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ రకంగా చేయకూడదని కొంతమంది అంటారు. ఏదేమైనా జరగచ్చు, కానీ ఇది టీమిండియా కంప్లీట్గా ఒక ఓన్గా వాళ్ళు ఆలోచించి తీసుకున్న ఉమ్మడి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. మీరు మ్యాచ్ అనంతరం కూడా చూసి గౌతమ్ గంభీర్ అరిచి కేకలు పెట్టాడు, ఎందుకంటే అంత ఎగ్జైట్ అయ్యారు మ్యాచ్ మీద అని చెప్పాలి. సో ఏదేమైనా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎట్లా స్పందిస్తుందో మనం చూడాలి. ఈ ట్రోఫీని పాకిస్తాన్ వ్యక్తి ద్వారా అందుకోవటం ఇష్టం లేదు అనేది భారతదేశం యొక్క వాదన. మరి దీనికి ఆయన ఎట్లా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎట్లా స్పందిస్తుంది? దీని మీద ఏమైనా జరిమానాలు ఉంటాయా, ఏదైనా లేకపోతే ఇతర చర్యలు ఉంటాయా, లేకపోతే ఇది ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అని వదిలేస్తారా? మనం వేచి చూడాలి.